హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మేము ఇక్కడ రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామండి. మా ఆయనకు చాలా ఇష్టము. అయితే ముందుగా 1 కేజీ రొయ్యల్ని తీసుకొని మంచిగా షెల్ తీసేసి క్లీన్ చేసుకొని దానికి సాల్ట్ను పసుపు పట్టించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడి కోసం మనం కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది మేము రోట్లోనే దంచుకున్నాము టేస్టీ కోసము. తర్వాత ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించాను కదా, ఆ పౌడర్లో అయితే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి కొంచెం పెనం మీద వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్స్ పట్టేసుకోవడం. మేమైతే దాన్ని కూడా ఏమంటారు ఆ రోట్లో దంచుకున్నామండి. తర్వాత ఈ ఉన్నాయి కదా ఆ రొయ్యలన్నీ మనకు సరిపడంత ఆయిల్ పోసుకొని వేయించాలన్నమాట. అవనేవి గోల్డెన్ బ్రౌన్కి రావాలి. చూస్తే ఏర్పడుతుంది, చూసారు కదా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి. మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగా, సేమ్ అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇగో ఎక్స్ట్రా ఆయిల్ మేము పక్కన పెట్టుకున్నాం. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని కూడా దాంట్లోనే మిక్స్ పెట్టేసుకోవాలి, కలిపేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత రొయ్యలు వేసేసుకొని మిక్స్ చేసుకొని కారం తగినంత వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం వేయించిన రొయ్యల్ని అందులోనే వేసేసి మంచిగా వేయించాలి. తర్వాత చల్లారిన తర్వాత అందులో నిమ్మకాయ రసం పిండి జార్లోకి తీసుకుంటే అయిపోతుంది. వేడి వేడి అన్నంలో సూపర్ వస్తుంది. పక్కకు నేను రైస్ కూడా పెట్టాను. మేమైతే మొత్తం స్టీల్ యూజ్ చేస్తున్నాము, అల్యూమినియంకి పక్కకు పెట్టేసినాము. అంతే అండి రొయ్యల పచ్చడి. వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి తింటే ఉంటుంది నా సాంబార్గా. చూస్తారా ఇక్కడ అన్నం కూడా అవుతుంది. మీరు కూడా తింటారా? నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.